అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. నా పేరు విజయశ్రీ. ఈరోజు చందమామ కథల్లో పొన్న చెట్టు పుట్టుక అనే చక్కని చందమామ కథ నుండి విందాం. ఒకప్పుడు ఒక దేశమందు భయంకరమైన బ్రహ్మరాక్షసి ఉండేది. అది భూలోకమంతా కలిగి చుట్టి దయాదాక్షిణ్యములు లేకుండగా ప్రజలను పశువులను పొట్టన పెట్టుకుంటూ ఉండేది. ఆ రాక్షసి పేరు తలుచుకుంటే చాలు జనం హడలిపోయేవాళ్ళు. ఆ భయం చేత వాళ్ళు ఊరిలో మసలటమే మానుకుని తలుపులు బిగించి ఇళ్లల్లో కూర్చునేవాళ్ళు. అలా వాళ్ళు ఎంతకాలమని ఉండిపోగలరు? మనుషులు సంచరించకపోతే పనులు ఎలా సాగుతాయి? ప్రపంచం ఎలా నడుస్తుంది? నిజానికి ఇప్పుడు బ్రహ్మరాక్షసి భయం వల్ల రైతు పొలాల యందు ఉండటం లేదు, తోటమాలి మొక్కలు తడపటం లేదు. అందుచేత ఎక్కడ పనులు అక్కడవే నిలిచిపోయాయి. ఈ విధంగా భూలోకంలో ప్రజలు నానా బాధలు పట్టం చూసి సూర్య మహారాజుకి జాలి వేసింది. 7 గుర్రాల రథం పైన ఆయన రోజు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రజల కష్టాలు కళ్ళారా చూసి అయ్యో పాపం అనుకుంటూ ఉండేవాడు. ప్రజల బాధలు ఎలా అయినా పోగొట్టి వాళ్లకు ఉపకారం చేయాలని సూర్య మహారాజుకి మనసులో గట్టి నిశ్చయం కలిగింది. మరునాడు మహారాజు వజ్రాయుధం వంటి ఒక పెద్ద ఖడ్గాన్ని తీసి తలతల మెరిసేటట్టుగా దానికి సానపెట్టాడు. తన బాణము అమ్ములు పొది చేతపట్టాడు. ఈవేళ ఎలా అయినా దుర్మార్గులైనటువంటి ఆ బ్రహ్మరాక్షసుని చంపి భూలోకంలో ప్రజలకు మేలు చేయాలి అని తను చేసుకున్న నిశ్చయం ప్రకారం ఆచరించడానికి పూనుకున్నాడు. సూర్య మహారాజు తన 7 గుర్రాల రథం పైన భూలోకానికి దిగివచ్చి ఆ రాక్షసికి గురిపెట్టి ఒక్క బాణం వదిలాడు. ఆ రాక్షసి మాత్రం సామాన్యమైందా? మహారాజు మీదకు రెంకెలు వేసుకుంటూ మింగేస్తానని వచ్చింది. మహారాజుకు బ్రహ్మరాక్షసికి చాలాసేపు గొప్ప యుద్ధం జరిగింది. తన వద్ద ఏ విధమైన ఆయుధాలు లేకపోయినప్పటికీ రాక్షసి ఆయనకు చాలా కష్టం కలిగించింది. బాణాలతో కొట్టి కొట్టి లాభం లేక చివరకు మహారాజు తన ఖడ్గం ప్రయోగించాడు. ఒక్క వేటు వేసేసరికల్లా బ్రహ్మరాక్షసి తలా మొండెము దేనికది విడిపోయి నేలపైన దొరలటం ప్రారంభించాయి. మహారాజుకి ఈ యుద్ధం వల్ల చాలా అలసట కలిగింది. కానీ ఆయన దయ వల్ల భూలోకంలో ప్రజలకు ఆ రాక్షసి పీడ వదిలిపోయింది. అప్పుడు సూర్య మహారాజు రాక్షసిని సంహరించిన బడలిక తీర్చుకోవడానికని భూలోకంలో ఒక నదిగట్టున షికారుగా నడిచి వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఆయనకు అపురూపమైన అందము గల ఒక కన్య కంటపడింది. ఆహా, ఈ పిల్ల ఎంత సుందరంగా ఉన్నది! ఇటువంటి రూపవతి నాకు రాణి అయినట్టయితే బాగుండును కదా అని అనుకుని మనసులో ఉబలాట పడ్డాడు. ఈ ఉత్సాహంతో రెప్ప వాల్చకుండగా ఆమె వైపు చూస్తూ అక్కడనే నిలబడిపోయాడు. ఆమె సౌందర్యం చూసి మురిసిపోతూ దగ్గరగా చేరి, చిన్నదానా, నేనెవరినో తెలుసునా? ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్య మహారాజుని. నాకు ఆకాశం మీద ప్రత్యేకంగా ఒక లోకం ఉన్నది. ఆ ప్రత్యేక లోకంలో ముత్యాల తలుపులు గల కోట ఉన్నది. కోట తలుపులు తీయటానికి మూయటానికి దేవకన్యలు ఉన్నారు. రోజు నేను స్వారీ చేయటానికి 7 గుర్రాల రథం ఉన్నది. మరి నాతో వచ్చేసి నాకు రాణిగా ఉన్నావంటే నువ్వు కోరిన సౌఖ్యాలు అనుభవించవచ్చు, వస్తావా మరి అని అడిగాడు. ఆ కన్యకు అపరిమితమైన సిగ్గు. ఇంతవరకు ఆమె పరపురుషునితో మాట్లాడి ఎరగదు. పైగా తల్లిదండ్రులను కానీ తనుండే ఇల్లు కానీ వదిలి ఎక్కడకు వెళ్ళి ఉండలేదు. ఆమెకు తండ్రే దైవం. నదిగట్టున గుహలో ఉండే ఆ ఇల్లే ఇంద్రలోకం. ఆమెకు తోడుగా ఆడుకోవడానికి ఉడతలు, కుందేళ్ళు, పక్షులు ఉన్నాయి. దండలు గుచ్చుకోవడానికి కోకొల్లలుగా పువ్వులున్నాయి. అందుచేత మహారాజు వేసిన ప్రశ్నకు అవునని కాదని సమాధానం చెప్పక ఊరుకొన్నది. సూర్య మహారాజు
నిన్ను పెళ్ళాడవలసింది, నాకు రాణిగా ఉండవలసింది అని ఆ కన్యను ఎన్నో విధాల బతిమలాడాడు. కానీ ఆమె బదులు చెప్పలేక పారిపోయింది. మహారాజు పెద్దవాడు, బలమైనవాడు కనుక వెంబడించి ఆమెను కలుసుకున్నాడు. చిన్నదానా, ఎందుకు పారిపోతావు? నీకు వచ్చిన భయం లేదు, ఏమీ లేదు. నిన్ను ప్రాణ సమానంగా చూచుకుంటాను. నువ్వు కోరినవన్నీ ఇస్తాను. నాతో వచ్చేసి నాకు రాణిగా ఉండు అంటూ మళ్ళీ ఆమెను బుజ్జగించి చెప్పాడు. ఎన్ని చెప్పినా లొంగక సిగ్గుచేత ఆమె మళ్ళీ తప్పించుకు పారిపోయింది. ఏమైనా సరేనని మహారాజు పట్టు వదలలేదు. ఈసారి ఆయన మరింత వడిగా వెంబడించి పట్టుకోబోయేసరికి ఆమె భయపడిపోయి నాన్న నాన్న అని గట్టిగా పెద్దగా కేక వేసేసింది. దూరాన ఉన్న ఆమె తండ్రి నదిరాజుకి కేక వినబడటంతోనే కూతురుకు ఏదో ప్రమాదం సంభవించి ఉంటుందనుకుని అనుమానపడ్డాడు. మానవ రూపంలో ఉంటే ఇటువంటి ప్రమాదాలు తప్పవు. అందులోనూ రూపవతైన కన్యను చేపట్టడానికి ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు అని చెప్పి తన మంత్రబలం చేత ఆమెను ఒక పొన్న చెట్టుగా మార్చివేశాడు. ఆమె నిలబడ్డ పాటున పొన్న చెట్టుగా మారిపోవడం సూర్యమహారాజుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. తను ఎంతగా ప్రేమించిన కన్య చూస్తూ ఉండగానే ఇలా మారిపోవడంతో సూర్యమహారాజుకు విచారం కూడా కలిగింది. సరే, గడిచిన దానికి విచారిస్తే మాత్రం లాభమేమున్నది? నీవు నాకు రానివయ్యి నన్ను సంతోషపెడతావని ఆశించాను. కానీ కర్మవశం చేత నువ్వు చెట్టువైపోయినావు. అయినా నీపైన నాకు ప్రేమ ఎంత మాత్రమూ తగ్గలేదు. నేను ఆకాశం మీద ఉన్నంతకాలము నువ్వు భూమి మీదన జీవించి ఉండవలసిందే. నా వరం చేత నీ ఆకులు వాడిపోక ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. మొదట రాణిగా చేసుకుని నిన్ను కోటలో పెట్టుకుందామనుకున్నాను. ఇప్పుడు చెట్టుగా ఉన్న నిన్ను మొక్కువతో నా నెత్తి మీదనే పెట్టుకుంటాను అని సూర్యమహారాజు ఆ క్షణం నుంచి పొన్న ఆకులతో తయారైన కిరీటాన్నే తలపైన ధరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యుక్తిశాలిని అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒకానొక ఊరిలో ఒక పేద దంపతులకు ఒక కొడుకు కూతురు ఉండేవారు. తండ్రి కూలీ నాలి చేసుకునేవాడు. ఇల్లాలు ధాన్యం దొంపులకు పోయి చారెడు గింజలు చేత పట్టుకు వచ్చేది. కుర్రవాడు అడవుల్లో ఉడుములను వేటాడి తెచ్చి ఊళ్ళో అమ్ముకునేవాడు. ఆడపిల్ల ఇంట్లోనే ఉండి ముగ్గురు తెచ్చినవి పొదుపు చేసి పెట్టేది. కుటుంబం అందరిలోనూ ఆడపిల్ల తెలివైనది, చురుకైనది, ఉపాయం ఎరిగినది. ఒకనాడు ఆమె తండ్రి వద్దకు వెళ్ళి, నాన్నగారు, ఇలా మనం ఎన్నాళ్ళు కష్టపడినప్పటికీ కొడుకు నిండటం లేదాయే. సెట్టు దగ్గర ఒక 100 రూపాయలు అప్పు తెచ్చి వ్యాపారం చేయండి. దేవుడి దయవల్ల మనకు కలిసి వస్తే నిమిషంలో అప్పు తీరిపోయవచ్చు అని సలహా చెప్పింది. అందుకతను, తల్లి, నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది. కానీ రుణం చేసినట్టయితే దాన్ని తీర్చే మార్గమేది? సెట్టు సామాన్యుడు కాదు. మంచి మాటలు చెబుతూనే ఉంటాడు. గొడువు దాటిందంటే అనరాని మాటలు అని రచ్చకు లాగుతాడు. ఆ కర్కోటకుడితో మనం బాధలు పడలేము. అయినా అప్పు చేసుకుని పప్పు కూడి తినడం ఏమంత మంచిది కాదు అన్నాడు. ఈ మాటలకు ఆ అమ్మాయి, నాయనా, మీరేమీ భయపడవద్దు. నెల వాయిదాకు ఒక 100 రూపాయల సెట్టు వద్ద తీసుకువచ్చి ఆ సొమ్ముతో పట్నం పోయి సరుకు పట్టుకురండి. ఈ లోపల ఏమి జరిగినా నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పింది. సరే, ఇంత ధైర్యంగా పిల్ల ఎందుకు చెప్తున్నదో అది చూద్దాం అనుకుని అతను సెట్టి దగ్గరికి 100 రూపాయలు బదులు తెచ్చి సరుకు బేరం చేయటానికని పట్నం వెళ్ళాడు. కానీ అనుకున్న గడువు లోపల అతను తిరిగి రాలేకపోయాడు. సరిగా 30 రోజులు పూర్తయ్యేసరికి ప్రొద్దున్నే శెట్టి వాళ్ళ ఇంటికి చక్కా వచ్చాడు. శెట్టి వచ్చే సమయానికి పిల్ల ఒకరితే ఇంట్లో ఉంది. మీ నాయనేడి అని శెట్టి అడిగాడు. ఊరికి వెళ్ళాడు అని పిల్ల చెప్పింది. ఎప్పుడు వస్తాడు అని శెట్టి అడిగాడు. వస్తే రాడు, రాకుంటే వస్తాడు అని పిల్ల నిదానంగా జవాబిచ్చింది. ఈ జవాబు వినే వరకు శెట్టికి మంటెత్తుకొచ్చింది. సరే, మీ అమ్మ ఏది అని కోపంగా అడిగాడు. మా అమ్మ గడ్ల ఇంటికి ఒడ్లు దంచడానికి పోయింది అని ఆ పిల్ల నిలకడగా చెప్పింది. ఈ మాటలు శెట్టికి అసలే అర్థం కాక
ఆమె తనను వేళాకోళం చేస్తుందనుకున్నాడు. సరే, మీ అన్న ఏమైనాడు అని శెట్టి కోపంగా అరిచాడు. అందుకు పిల్ల నవ్వుతూ, మా అన్న కాళ్ళు లేని గుర్రం ఎక్కి వెంట్రుకలు లేని ప్రాణిని వేటాడడానికి వెళ్ళాడండి అన్నది. శెట్టికి ఈ మారు కోపం ఆగలేదు. ఈ పేదవాళ్లకు ఎంత పొగరా అని అనుకుంటూ వెంటనే వెళ్ళి రాజుగారితో ఫిర్యాదు చేశాడు. రాజుగారు ఆ పిల్లను పిలిపించి విచారణ చేశారు. అందుకు ఆ అమ్మాయి, మహాప్రభు, నేను చెప్పిన మాటల్లో ఒక్కటే తప్పులేదండి. శెట్టిగారికి నా మాటలు అర్థమైనయో లేదో అన్నది. మరైతే నువ్వు చెప్పిన జవాబులకి అర్థమేమిటో విప్పు చెప్పు అన్నారు రాజుగారు. అప్పుడు ఆ పిల్ల, మహారాజా, మా నాయన వెళ్ళే ఊరికి మన ఊరికి మధ్యని ఏరున్నది. అది కొండవాగు కనుక చినుకు పట్టంతోనే నిండిపారుతుంది. ఒకవేళ మా నాయన బయలుదేరే సమయానికి వాన వస్తే ఏరు అడ్డుకుంటుంది కనుక ఏరు వస్తే రాడు, రాకుంటే వస్తాడు అని శెట్టిగారి మొదటి ప్రశ్నకు జవాబిచ్చాను అని చెప్పింది. తర్వాత గడ్లి ఇల్లేమిటి, ఒడ్లు దంచడం ఏమిటి అని రాజుగారు అడిగారు. దానికి గడ్లవారనే ఇంటి పేరుతో ధనవంతులు ఉన్నారండి, అక్కడికి మా అమ్మ ఒడ్లు దంచడానికి వెళ్ళింది అని చెప్పాను. ఈ మాట అర్థం చేసుకోలేక శెట్టిగారు ఇలా అన్నారు అన్నది. ఆ పిమ్మటి రాజుగారు, కాళ్ళు లేని గుర్రం ఉంటుందా, ఏమిటా మాట అని అడిగారు. అందుకు ఆ పిల్ల, మీ అన్న ఏడి అని శెట్టిగారు అడిగారు. మా అన్న చిన్నప్పటి నుంచి చెప్పులు తొడుక్కుని అడవిలోనికి ఉడుముల వేటకు పోతాడు. కాళ్ళు లేని గుర్రం అంటే చెప్పులు, ఉడుముకి వెంట్రుకలు ఉండవు కదండి, కనుక వెంట్రుకలు లేని ప్రాణిని వేటాడడానికి వెళ్ళాడన్నాను అని చెప్పింది. పిల్ల తెలివితేటలకు యుక్తికి రాజుగారు మెచ్చుకుని శెట్టికి 100 రూపాయల జరిమానా విధించి ఆ సొమ్ము పిల్లకు బహుమానంగా చేశారు. రాజుగారి ఎదుటనే ఆ 100 రూపాయలు ఆమె శెట్టికి జమ కట్టి బాకీ లేదనిపించుకున్నది. మరునాడే పట్నం పోయిన తండ్రి సరుకులతో ఇంటికి వచ్చి తన కూతురు చేసిన యుక్తి తెలుసుకుని సంతోషించాడు. ఇప్పుడు అకాల మృత్యువు అనే మరో చక్కని చందమామ కథను విందాం. అనగనగా ఒక ఊరిలో వీరన్న అనే దొంగ ఉండేవాడు. ఒక రోజున వాడొక ఇంటికి కన్నం వేసి లోపలికి ప్రవేశించబోయేసరికి వాని పక్క నుంచి ఒక త్రాచుపాము జరజరా ప్రాకి లోపలికి వెళ్ళింది. వీరన్న ఉలిక్కిపడి ఆ పాము వంక చూస్తూ అలాగే నిలబడిపోయాడు. ఆ త్రాచుపాము తిన్నగా గదిలేకపోయి అక్కడ ఉన్న నీలబిందులో విషం కక్కి వచ్చిన దారిని వెళ్ళిపోతున్నది. ఇంతలో వీరన్న తన వద్ద నుండి చిన్న కర్ర తీసుకుని పామును కొట్టబోయేసరికి అది చక్కటి స్త్రీ రూపంతో ప్రత్యక్షమైంది. ఆమె వీరన్నతో, నువ్వు మాట్లాడక నా వెంట రావోయ్ అని అనేసరికి ఆశ్చర్యంతో అతను ఆ సుందరి వెంబడి పోసాగాడు. ఆమె ఊరు బయటకు వచ్చి అక్కడ నూతుపై ఉండే కర్రని విరక్కొట్టి మళ్ళీ యథాప్రకారం మామూలు చోటను ఉంచివేసింది. వీరన్న ఉండబెట్టలేక ఆమె చేయి గట్టిగా పట్టుకుని, ఎందుకమ్మా ఆ కర్రను అనవసరంగా విరగొట్టేశావు, మళ్ళీ ఎందుకు ఏమీ ఎరగనట్టు ఆ కర్రను ఎప్పటిలాగే పెట్టివేశావు, ఇంతకు నీవెవరు అని అడిగాడు. అందుకు ఆమె, నా పేరు అకాల మృత్యువు, బ్రహ్మ పోసిన ఆయువు పూర్తి కాక మునిపే కొందరు ప్రాణం తీసేస్తూ ఉంటాను, అదే నా పని అని చెప్పింది. బ్రతికి ఉన్న పాళ్ళు ప్రాణాలు తీయటం బాగానే ఉన్నది, మరైతే ప్రాణం లేని ఆ కర్రను ఎందుకు విరగొట్టావు అని వీరన్న అడిగేసరికి, ఆ సంగతి ఇప్పుడు చెప్పను, రేపు ఉదయం వరకు ఎక్కడనే ఉండి ఏమి జరుగుతుందో చూడు, నీకే తెలుస్తుంది అని ఆమె అన్నది. అయితే ఆ మరణం కూడా నీ చేతిలోని పనేనా, లేక నేను ఆయువు పూర్తయ్యే వరకు జీవిస్తానా చెప్పు అని వీరన్న తన మరణం గురించి ఆత్రంతో అడిగాడు. దానికి ఆమె, అది నా చేతిలో పనే, అయినా నువ్వు అడిగావు కనుక ముందుగా చెప్తున్నాను. కొంతకాలానికి రాజుగారు సొత్తు అపహరించిన నేరం నీ మీద పడుతుంది. అప్పుడు నా శక్తి వల్ల నీ ప్రాణాలు తీస్తాను, అది నా విధి, తప్పటానికి వీలు లేదు. అయితే ఈ సంగతి వెల్లడించినావంటే తక్షణమే నీ తల 100 వక్కలు అవుతుంది సుమా, జాగ్రత్త అని చెప్పి అదృశ్యమైనది. ఈ మాట వినగానే వీరన్నకు విచారం కలిగింది. దొంగతనం వల్ల కదా ప్రాణాలు పోవటం, కనుక
ఈ క్షణం నుంచి ఈ వృత్తి మానివేస్తున్నాను అని దేవుని సాక్షిగా ప్రమాణం చేశాడు. ఆ తర్వాత అకాల మృత్యువు చెప్పిన ప్రకారం నూతి వద్ద ఏమి జరుగుతుందో చూడవలనని కనిపెట్టుకుని కూర్చున్నాడు. తెల్లవారగానే ఆ ఊరి స్త్రీలు బిందెలు పట్టుకుని నీళ్ల కోసం వస్తున్నారు. వారితో వీరన్న, అమ్మ కర్ర విరిగిపోయింది, నీళ్లు తోడుకునేటప్పుడు జాగ్రత్త సుమండి అని చెబుదామనుకున్నాడు. కానీ ఇంతలో అతను వెనక నుంచి బాబోయ్ రక్షించు బాబోయ్ అని వేడుకుంటున్న ఒక స్త్రీ కంఠం వినిపించింది. ఎవరో స్త్రీ పాపం కష్టదశలో ఉన్నదనుకుని ఆమెను రక్షించడం కోసం ఆ ధ్వని వచ్చిన వైపు కంగారుగా పరిగెత్తాడు వీరన్న. కానీ ఎంత దూరం పోయినా ఎవరూ కనపడలేదు. తిరిగి ఆ కేక కూడా వినిపించలేదు. ఇంతలో మృత్యుదేవత చెప్పిన సంగతి జ్ఞాపకం వచ్చి అతను మళ్ళీ నూతి వద్దకు తిరిగి వచ్చేసరికల్లా ఆ నూతిలో ఒక ఆమె పడిపోవడం, ఆమెను తీయబోయే లోపలనే శవం నీటిపైన తేలటం జరిగింది. ఇదంతా చూసి వీరన్న విచారం మరింత ఎక్కువైనది. వీరన్న ప్రమాణం చేసి దొంగతనం మానుకున్న తర్వాత ఒకరిద్దరు వద్ద కొలువు కుదురుకొని మర్యాదగా జీవనం చేస్తున్నాడు. తలలో నాలుక వలె మెలగటం చేత రచయితకు అతని మీద మంచి నమ్మకము అభిమానము కలిగి వీరన్నను ఒక ఇంటివాణ్ణి చేశాడు. ఇప్పుడు వీరన్న హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. అతని భార్య గర్భవతి కూడాను. పురిటికామెను పుట్టింట దిగబెడదామనుకున్న ఉద్దేశంతో యజమాని వద్ద సెలవు తీసుకుని వీరన్న బయలుదేరాడు. అయితే ప్రయాణమై వెళ్తూ ఉండగా మధ్యదారిలోనే ఒక ఊరిలో అతని భార్య ప్రసవించి పిల్లవాడిని కన్నది. సరే, దేవుని దయ వల్ల ఇంతవరకు బాగానే ఉన్నది. మీరు వెంటనే దగ్గరగా ఉండే పట్నం పోయి కాయపు దినుసులు, ఇంగువ పట్టుకురండి అని ఆమె చెప్పగానే అవి తీసుకువద్దామని వీరన్న పట్టణానికి బయలుదేరాడు. ఇది ఇలా ఉండగా ఆ ఊరు రాజుగారి కోటలో 2 పందెపు కోళ్ళు కనబడట్లేదు. ఆ కోడిపుంజులు రాజుగారికి ఎంతో ప్రియమైనవి. అందుచేత ఎలాగైనా సరే వాటిని వెతికి పెట్టమని భటులను వాడవాడిలా పంపించారు. 2 రోజుల్లో తీసుకురాలేకపోతే వాళ్ళు తలలు తీయించి వేస్తామన్నారు. ఎంత వెతికినా కోడిపుంజులు దొరకలేదు. అప్పుడు రాజభటులంతా చేరి ఒక ఆలోచన చేశారు. మసాలా దినుసులు కావాలని ఎవళ్ళు వచ్చినా సరే వెంటనే పట్టి ఇవ్వవలసిందేనని దుకాణదారులకు తెలియచేశారు. కోడిపుంజులను దొంగిలించిన వాళ్ళు వాటిని వండుకు తింటారు కదా, వాటి వంటలకు తప్పక మసాలా దినుసులు కావాలి కదా అని రాజభటుల ఉద్దేశం. మన వీరన్న ఆ పట్టణంలో ఉన్న ఒక దుకాణానికి వచ్చి ఇంగువ, కాయపు దినుసులు అని భార్య చెప్పిన మాటలు మర్చిపోయి మసాలా దినుసులు ఉన్నాయా అని షావుకారుని అడిగాడు. ఉన్నాయి, కానీ అవి ఎందుకో చెబితే కానీ ఇవ్వను అని షావుకారు అన్నాడు. ఎందుకేమిటయ్యా వింతగా అడుగుతున్నావు? ఊరు బయట నా భార్య ప్రసవించింది. ఆమె ఏవో దినుసులు తెమ్మని చెప్పింది. పేరు గుర్తుకు రావటం లేదు. ఇవైనా పట్టుకెళ్తే కొంత పని జరుగుతుందేమోనని ఇమ్మన్నాను అనేసరికల్లా షావుకారు వీరన్నను పట్టి రాజభటులకు అప్పగించాడు. రాజభటులు అతనిని పట్టుకొని, నీ భార్య ఎక్కడ ప్రసవించిందో చూపించు. నిజమైతే నిన్ను వెంటనే విడిచిపెడతాం, అబద్ధమైతే ఖైదు చేస్తాం అని వీరన్నను వెంటబెట్టుకు వెళ్ళారు. తీరా ఆమెను విడిచి వచ్చిన చోటుకు పోయేసరికి అక్కడ వీరన్న భార్య లేదు, పిల్లవాడు లేదు. పైగా ఒక పొయ్యి మీద కుండలో మాంసం కుతకుత ఉడుకుతున్నది. ఆ ప్రక్కనే కోడిబొచ్చు వగేరాలు కనిపించినాయి. ఇంకా సందేహం ఏమిటి? భటులు వెంటనే వీరన్న చేతులకు బేడీలు తగిలించి రాజు ఎదుటకు తీసుకుపోయి నిలబెట్టారు. మహాప్రభో, వీడు కోడిపుంజులను వండుకోవడం మేము కళ్ళారా చూసి తీసుకువచ్చామండి అని చెప్పేసరికి, అయితే ఈ దుర్మార్గుణ్ణి ఏనుగుల చేత రొక్కించి చంపండి అని రాజు ఆజ్ఞాపించాడు. ఇంతలో మరి ఒకవైపు వెళ్ళిన భటులు కోడిపుంజులు దొరికినవని చెప్పి ఉత్సాహంతో తెచ్చి రాజుకు చూపించారు. రాజుకు సంతోషము ఆశ్చర్యము కూడా కలిగినాయి. వీరన్నను చంపక మళ్ళీ దర్బారుకు రప్పించమని రాజుగారు ఆజ్ఞాపించారు. ఇంకా
వేదామని అప్పటికప్పుడే ఏనుగు కింద పడుకోబెట్టిన వీరన్నను లేవదీసి తీరుగా దర్బారుకు తీసుకుపోయారు. రాజుగారు అప్పుడు దర్బారు చేసి పండితుల్ని పిలిపించి అనవసరంగా మరణదండన విధించినందుకు పరిహారం ఏమిటి అని ప్రశ్నించారు. దానికి పండితులు వీరన్నకు ఒక బంగారపు ఏనుగును అతను మోయగలిగినంత దానిని బహుమానం ఇవ్వవలసిందని సలహా చెప్పారు. ఆ ప్రకారం బంగారు ఏనుగును తయారు చేయించి వీరన్న తలపైన పెట్టేసరికి దాని బరువు భరించలేక, అబ్బా అకాల మృత్యువా, ఇదంతా నీ పనే కదా, నేను ఎన్ని చిత్రాలు చేశావు దేవి అని అనుకుంటూ మృక్కుల వెంట నెత్తురు కక్కుని వీరన్న ప్రాణాలు విడిచాడు. తర్వాత వీరన్న చెప్పిన చివరి మాటల్లో నిజ నిజాలు తెలుసుకుని రాజుగారు ఆశ్చర్యపడ్డారు. అయితే ఇప్పుడు ఎవరైనా చేయగలిగేది ఏమున్నది అని అతని జ్ఞాపకార్థం ప్రత్యేకం ఒక ఊరు కట్టించి రాజుగారు దానికి వీరవాసరం అని పేరు పెట్టారు. ఇప్పుడు చెకుముకిరాయి అనే మరో చక్కని చందమామ కథని విందాం. పూర్వకాలమందు ఒక సిపాయి యుద్ధం నుంచి తిరిగి తన దేశం పోబోతున్నాడు. దారిలో వానికి ఒక భూతం ముసల్దాన్ రూపంలో ఎదురుపడింది. ఏమయ్యా సిపాయి, నిన్ను నీ వేషము చూడగా గొప్ప ధైర్యవంతుల్లా కనబడుతున్నావు. మరి నీకు కోరంత ధనం దొరికితే ఉపాయం చెబుతాను, నేను చెప్పినట్టు చేస్తావా అన్నది. అయ్యో అంతకంటేనా, ఆ ఉపాయం ఏమిటో చెప్పు అన్నాడు సిపాయి. అదిగో ఆ చెట్టు చూసావా, దాని లోపల అంతా డొల్లగానే ఉంటుంది. నీవు చెట్టు ఎక్కి ఆ డొల్లలో దిగు. నీ నడుముకి ఒక మోకు కడతాను. నీవు లోపల నుంచి ఎప్పుడు పిలిస్తే అప్పుడు మోకు పట్టి లాగుతాను. నువ్వు బయటకు వచ్చేసేయచ్చు అని ముసలిది చెప్పింది. సరే అన్నాడు సిపాయి. అప్పుడు చెట్టు లోపలికి దిగిన తర్వాత ఏమి చేయాలో ముసలిది చెప్పసాగింది. కిందికి దిగగానే ఒక పెద్ద చావడి, వసారాగా 3 గదులు, వరుసగా 3 గదులు కనబడతాయి. చావడిలో ఎల్లప్పుడూ 1000 దీపాలు వెలుగుతూ ఉంటాయి. మొదటి గది తెరవగానే మధ్యన ఒక పెద్ద భూషాణము, దానిపైన ఒక భయంకరమైన కుక్క కనబడతాయి. ఇదిగో నా నీలి తివాసి నీకు ఇస్తున్నాను. ఇది నేల మీద పరిచి కుక్కను ఎత్తి దాని మీద పడుకోబెట్టి అంటే అది నిన్నేమీ చేయదు. అప్పుడు భూషాణంలో ఉండే రాగి నాణాలు నీ ఇష్టం వచ్చినని తీసుకోవచ్చు. ఒకవేళ నీకు రాగి నాణాలు అక్కరలేకపోతే రెండో గది తెరువు. అక్కడ భూషాణం నిండా వెండి నాణాలు, దానిపైన ఇంకా భయంకరమైన కుక్క కనబడతాయి. కుక్కను తివాసి పైన పడుకోబెట్టి నువ్వు మోయగలిగిన నాణాలు తెచ్చుకో. రాగి వద్దు, వెండి వద్దు, బంగారం మీద మోజుందంటావా? మూడో గది తెరువు. ఈ గదిలో భూషాణం మీద మరింత భయంకరమైన కుక్క ఉంటుంది. దాన్ని తివాసి మీద పడుకోబెట్టి కావలసినంత బంగారం తెచ్చుకో అని ముసలిది రహస్యాలు వెల్లడించింది. అప్పుడు సిపాయి, పెద్దమ్మ నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. అయితే ఏ ఉపకారము లేకుండా ఇటువంటి రహస్యం ఎవళ్ళు చెప్పరు కదా. తెచ్చిన ధనములో నీకే పాటు వంతు కావాలో ఇప్పుడే తేల్చు, తర్వాత పేచీ పెడితే కుదరదు అన్నాడు. నువ్వు కష్టపడి తెచ్చుకునే ధనంలో నాకు ఒక్క దమిడి అయినా వద్దు. నీవు వచ్చేటప్పుడు ఆ వసారాలో అగపడే చెకుముకరాయి మాత్రం తెచ్చి నాకు ఇయ్యి. మా అమ్మమ్మ బతికుండగా ఒక మాట అక్కడికి వెళ్ళి దాన్ని మర్చిపోయి వచ్చింది. అది తెచ్చి పెట్టావంటే ఆవిడ జ్ఞాపకార్థం దాన్ని మేము జాగ్రత్త పెట్టుకుంటాము అని ముసలిది చెప్పింది. సిపాయి సరే అన్నాడు. సిపాయి నడుముకి ముసలిది మూకు బిగించింది. తన నీలి తివాసి చేతికిచ్చింది. అతను చెట్టు లోపల నుంచి కిందకి దిగి వసారా మొదటగా తెరిచాడు. భూషాణం మీద కూర్చున్న కుక్క బొంతులేం తీసి కళ్ళతో సిపాయి భయంకరంగా చూసింది. అతను జంకు లేకుండా కుక్కను ఎత్తుకుని నీలి తివాసి మీద ఉంచి, ఓయ్ నేస్తం, హాయిగా తివాసి పైన కూర్చో అన్నాడు. కిక్కురు మనకుండా కుక్క పడుకుంది. అప్పుడు సిపాయి భూషాణం తెరిచి జేబులు పట్టినన్ని రాగినాణాలు నింపుకుని తిరిగి భూషాణం మూసివేసి కుక్కను మళ్ళీ దానిపైన కూర్చోబెట్టాడు. తర్వాత అతను రెండో గది తెరిచేసరికి బండి చక్రాలేసంత కళ్ళతో భూషాణం మీద కుక్క భయంకరంగా చూసింది. మునపటిలాగానే ఈ కుక్కను నీలి తివాసి పైన కూర్చోబెట్టి భూషాణం మూత తీసేసరికి అతని కళ్ళు జిగేలుమన్నాయి.
జేబుల్లో ఉన్న రాగి నాణాలన్నీ అక్కడే విసిరేసి ఈ మారు జేబులోనూ సంచిలోనూ వెండి నాణాలు నింపుకున్నాడు. మళ్ళీ భోషానం మూత తీసి కుక్కను దానిపైన కూర్చోబెట్టి 3వ గది వద్దకు వచ్చాడు. ఇక్కడ ఉండే కాపలా కుక్క సామాన్యమైనది కాదు, బ్రహ్మరాక్షసంత భయంకరమైనది. దీని కళ్ళు గుడుగోపురాలంతే పెద్దవి. దీనిని చూడగానే సిపాయి కాస్తంత జంకు కలిగింది, కానీ గుండె నిబ్బరం చేసుకున్నాడు. దీన్ని కూడా నీళ్ళ తివాసిపైన పడుకోబెట్టి భోషానం తెరిచేసరికి దాని నిండా బంగారు నాణాలున్నాయి. సిపాయిలు కళ్ళు మిరుమిట్లు కొలిపాయి. ఆ మొట్టున జేబులోనూ సంచిలోనూ ఉన్న వెండి నాణాలు విసిరేసి ఈసారి జేబుల్లోనూ సంచిలోనే కాకుండా టోపీల నిండా జోల నిండా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పట్టినన్ని బంగారు నాణాలు నింపుకున్నాడు. తర్వాత భోషానం మూసివేసి కుక్కను దానిపైన పెట్టి చెట్టు మొదలకు వచ్చి పెద్దమ్మ మోకులాగు అన్నాడు. చెకుముకురాయి తెచ్చావా అని ముసలిది అడిగింది. అయ్యో మరిచానే అని వెనక్కు వెళ్ళి చెకుముకురాయి చేత పట్టుకు వచ్చి మళ్ళీ ఈసారి మోకులాగమన్నాడు. ముసలిదిన మోకులాగింది. సిపాయి బయటకు వచ్చి ఇదిగో చెకుముకురాయి, దీంతో ఏమి చేస్తావో చెప్పు అని అడిగాడు. ఆ గొడవంతా నీకెందుకు, నీకు ధనం దొరికితే ఉపాయం చెప్పాను, ఆ ప్రకారం వెళ్ళి నువ్వు ధనం తెచ్చుకున్నావు. ఈ ఉపకారానికి బదులు నీ కోరిన చెకుముకురాయి నాకు ఇవ్వటమే న్యాయం, కనుక నా చెకుముకురాయి ఇచ్చేసి నీ దారి నువ్వు వెళ్ళు అని ముసలిది అన్నది. రాయి సంగతి చెబితే కానీ వల్ల కాదని సిపాయి ఇదివరకే చెప్పాను కదా అని ముసలిది జగడమారుకున్నారు. చివరకు ముసలిది మండుపట్టు పట్టేసరికి సిపాయి చర్రున కత్తి దూసి ఆమె పీక తెగవేశాడు. ముసలిదాని పీక అంతటితో వదిలిపోగానే సిపాయి తన ధనం అంతా నీళ్ళ దివాసులో కట్టి భుజాన వేసుకుని చెకుముకురాయి జేబులో వేసుకుని 4 ఆమడల దూరం ఉన్న బస్తీ చేరుకున్నాడు. సిపాయికి ఇప్పుడు ధనం బాగా చేతిలో ఆడుతూ ఉండటం వల్ల సదుపాయంగా భోజనం అమరింది. కోరిన దుస్తులు వేసుకుంటున్నాడు. ఒక సత్రంలో పెద్ద గది తీసుకుని దర్జాగా కాలక్షేపం చేస్తున్నాడు. అతని వేషము అతని భాగ్యము చూసి అనేక మంది సిపాయిని ఆశ్రయించి ఊళ్ళో జరిగే ఊసులు పిచ్చాపాటిగా చెప్పేవారు. మాటల సందర్భంలో రాజును గురించి, త్రిలోక సుందరి అయిన రాజకుమారి గురించి కూడా అతనికి చెప్పారు. అయితే ఆమెను నేను చూడాలి, ఎలా చూడగలనో, ఎప్పుడు చూడగలనో చెప్పండి అని సిపాయి వాళ్ళని అడిగాడు. అందుకు వాళ్ళు, ఓయి సిపాయి, రాజకుమారుని చూడడం అనేది తేలికైన పనేమీ కాదు. దోమదూరణ కంచుకోటలో ఆమె ఉన్నది. ఆ కోటలోకి ఎవ్వరు వెళ్ళటానికి సఖ్యం కాకుండా చుట్టూ కందకాలు బురుజులు కట్టించారు. జ్యోతిష్కులు శాస్త్రాలు తిరగవేసి ఒక సామాన్యమైన సిపాయి ఆమెకు భర్త అవుతాడని చెప్పారు. రాజుకి అది ఇష్టం లేక అటువంటి పని జరగకుండా ఆమెను కంచుకోటలో బంధించి ఉంచాడు అని వాళ్ళు చెప్పారు. అయినా సిపాయి పట్టుదలతో రాజుగారి పేర జాబు రాశాడు. కానీ రాజుగారు వీలు కాదు అని జవాబు పంపారు. ఇంతలో సిపాయి తెచ్చిన ధనమంతా ఖర్చు అయిపోయింది. చేతిలో పైసా లేక రాత్రిపూట దీపం లేకుండా కాలక్షేపం చేయవలసి వచ్చింది. ఒకనాటి రాత్రి అతని చుట్టూ కాల్చుకుందామని బుద్ధి పుట్టింది. అతనికి చెకుముకురాయి సంగతి జ్ఞాపకం వచ్చి జేబులో నుంచి తీసి నిప్పు కొట్టాడు. అలా కొట్టగానే అతను ఆశ్చర్యపడేటట్టుగా బొంతులేసంతటి కళ్ళు గల కుక్క ప్రత్యక్షమయ్యి, స్వామి, మీకు ఏం కావాలో చెప్పండి, తీసుకొచ్చి ఇస్తాను అన్నది. బేష్, బాగా ఉన్నదనుకుని సంతోషించి నాకు ధనం కావాలి అన్నాడు. వెంటనే కుక్క ధనం పట్టుకు వచ్చింది. అప్పుడు సిపాయి చెకుముకురాయి తమాషా తెలుసుకున్నాడు. రాయిని నేల మీద ఒక్కసారి గీస్తే రాగి నాణాల గదిలో ఉండే కుక్క వచ్చింది. 2 సార్లు గీస్తే వెండి నాణాల గదిలో కుక్క వచ్చింది. 3 సార్లు గీస్తే బంగారు నాణాల గదిలో ఉండే కుక్క వచ్చింది. ఈ విధంగా సిపాయి 3 కుక్కల చేత డబ్బు తెప్పించి మళ్ళీ అది వైభవంగా కాలక్షేపం చేయసాగాడు. సిపాయి ఏది కోరినా కుక్కలు ఆ కోరికలన్నింటినీ నెరవేరుస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు అతని దృష్టి రాజకుమారి మీదకి మరలింది. బొంతులేసంతటి కళ్ళగల కుక్కను రప్పించి తన ఉద్దేశం చెప్పాడు. కుక్క క్షణములో ఆ కుక్క నిద్రపోతున్న రాజకుమారిని తీసుకువచ్చింది. రాజకుమారి సౌందర్యం కళ్ళారా చూచి సిపాయి మళ్ళీ రాజకుమారిని రాజుగారి మేడలో దిగబెట్టి రమ్మని కుక్కతో చెప్పాడు. అలాగే కుక్క ఆమెని తిరిగి కంచుకోటలో దిగబెట్టింది.
మరునాడు ఉదయం భోజనం చేసేటప్పుడు రాజకుమారి తల్లిదండ్రులతో గత రాత్రి తనకు ఒక కల వచ్చిందని, ఆ కల్లో కుక్క ఒక సిపాయి కంటపడ్డారని, ఆ సిపాయి తన చెయ్యి పట్టుకున్నాడని చెప్పింది. ఓహో, ఇది తమాషాగా ఉంది, నిజం తేల్చుకోవాలి అని చెప్పి రాణి ఒక ముసలిదానిని రాజకుమారి గదికి కాపలా పెట్టింది. రెండో రోజున మళ్ళీ ఒకసారి రాజకుమారుని చూడాలని మన సిపాయికి బుద్ధి పుట్టింది. ఇవాళ కూడా కుక్క వచ్చి రాజకుమారుని తీసుకుపోబోయింది. అయితే దాని జాడ కనిపెట్టిన ముసలిది ఆ కుక్క వెంబడే వెళ్ళి సిపాయి ఇంటి తలుపు మీద శుద్ధ ముక్కతో ఆనవాలు పెట్టి ఈ సంగతి రాజుగారితో చెప్పింది. మరునాడు ఆ ఇల్లు పట్టుకుందామని రాజు రాణి స్వయంగా పరివారంతో సహా వచ్చారు. కానీ ఆ బజారులో ఉన్న ఇళ్ళన్నింటిపైన ఒకే మోస్తరుగా ఆనవాళ్ళు ఉన్నాయి. రాజకుమారుని ఎత్తుకు వచ్చిన కుక్కే ఇలా చేసింది. అందువల్ల ఆనవాళ్ళు వారు కనిపెట్టలేకపోయారు. అప్పుడు రాణిగారు ఒక ఉపాయం చేసింది. ఒక సిల్క్ సంచి కుట్టి దాని నిండా పిండి పోసి రాజకుమారికి తెలియకుండా ఆ మెడలో కట్టి ఉంచింది. మూడో రోజున మళ్ళీ కుక్క వచ్చి రాజకుమారుని వీపు మీద ఎక్కించుకుని సిపాయి వద్దకు తీసుకుపోయింది. రాణి కట్టిన పిండి సంచికి అడుగున చిన్న చిల్లి ఉండటం వల్ల దారి పొడుగున ఆ పిండి రాలింది. ఈ సంగతి కుక్కకు తెలియదు. సంచిలో పిండి కింద రాలినందువల్ల రాజు రాళ్ళకి ఈసారి సులువుగా ఇల్లు ఆనవాలు దొరికింది. అప్పుడు సిపాయిని వెంటనే పట్టించి ఉరి తీయమని ఆజ్ఞాపించాడు. ఆ మరునాడు జైలు కాపలావాడు వచ్చి రేపు రాజుగారిని ఉరి తీస్తారు అని సిపాయితో చెప్పాడు. సిపాయికి ఏమీ తోచలేదు. చికుముకురాయి బసలో మరిచిపోయి వచ్చానే అని విచారించాడు. సిపాయిని ఉరి తీసే రోజు వచ్చింది. జైలు కటకటాల్లో నుంచి చూసేసరికి ఉరి శిక్ష పొందబోయే తనను చూడటానికి జనం గుంపులు గుంపులుగా పోవడం కనపడింది. అందులో ఒక పిల్లవాడు ఉరి తీసే చోటుకి పరిగెత్తుకు పోతూ ఉండగా వాడి కాలిజోడు ఒకటి ఊడిపోయింది. దానిని సిపాయి చూసి, ఓరి కుర్రవాడా, ఎందుకంత తొందర? నన్నే కదా ఉరి తీసేది. నేను వెళ్ళనిదే అక్కడ జరగబోయే తమాషా ఏమున్నది కనుక నాకు ఒక చిన్న పని చేసి పెట్టు, నీకు ₹1 బహుమతి ఇస్తాను అన్నాడు. కుర్రవాడు సంతోషంతో ఒప్పుకునే వరకు సిపాయి తన ఇల్లు ఆనవాలు చెప్పి అక్కడ ఉన్న చెకుముక్కరాయి తెచ్చిపెట్టమన్నాడు. నిమిషంలో కుర్రవాడు చెకుముక్కరాయి తెచ్చిగిచ్చి బహుమతి తీసుకుపోయాడు. ఉరి తీసే వేళకు జనం అపరిమితంగా మోగారు. సిపాయి మెడకు ఉరితాడు తగిలించగానే చచ్చిపోయే ముందు తన ఒక కోరిక ఉందని అతను రాజుగారితో మనవి చేశాడు. ఏమీ లేదు మహాప్రభు, ఒక్క చుట్ట కాల్చుకుందామని కోరుకున్నది. తీరగానే మీరు నన్ను ఉరి తీయవచ్చు అన్నాడు. ఇదేమంత భాగ్యం, చిన్న కోరికే కదా అని రాజుగారు సరేనన్నారు. అప్పుడు సిపాయి చెకుముక్కరాయి తీసి నేల మీద 6 సార్లు కొట్టేసరికి భయంకరమైన 3 కుక్కలు, బొంతులేసంతటి కళ్ళ కలది, బండి చక్రాలంతేసి కళ్ళు కలది, గుడిగోపురాలంతేసి కళ్ళు కలది ప్రత్యక్షమయ్యాయి. సిపాయి సంగి చేసేసరికల్లా 3 కుక్కలు ఎగిరి అక్కడ పెద్దలందరూ పిక్క పట్టుకునడం ప్రారంభించినాయి. జనం ఎక్కడ వాళ్ళు అక్కడనే పారిపోయారు. రాజుగారికి కూడా భయం పట్టుకున్నది. ఓయి సిపాయి, నీకు పుణ్యం ఉంటుంది, నీ కుక్కళ్ళు దగ్గరకు పిలుచుకుని కట్టేసాయి. ఇదిగో ఇప్పుడే మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేసి నా రాజ్యం నీకు ఇస్తున్నాను అని బతిమలాడే వరకు సిపాయి వాటిని మాయం చేశాడు. అప్పుడు రాజుగారు అతనిని గుర్రపు బగ్గీలో తీసుకువెళ్ళి రాజకుమారుని ఇచ్చి అతి వైభవంగా పెళ్లి చేశారు. రాజుగారు కుమార్తెను కంచుకోటలో దాచి కాపలా పెట్టినప్పటికీ బ్రహ్మ రాసిన గీటు ప్రకారం ఆమెను సిపాయికి ఇచ్చి పెళ్లి చేయడం తప్పింది కాదు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.